బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. జనవరి నెల ప్రారంభమైన రోజు నుంచి ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 18 నుంచి 13 డిగ్రీలకు పడిపోయింది. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో 2 రోజులుగా 16 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లని వాతావరణానికి చలి తోడు కావడంతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, చిన్నారులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, రైతులు, కార్మికులు, ఇతర పనులకు చెందినవారు బయటకు వెళ్లాలంటే చలితో ఇబ్బంది పడుతున్నారు. మెదక్లో 9.8 డిగ్రీల కనిష్ట, పటాన్ చెరువులో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఏపీలోని ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం చలి పెరిగిందనే చెప్పాలి. ప్రతి సంవత్సరం డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో తుఫాన్ కారణంగా కొన్ని రోజులు చల్లని వాతావరణం ఉంది. దీని ప్రభావం వల్ల చలి కూడా చూపించలేదు. అయితే ఒక్క 15 రోజుల ముందుగా అంటే డిసెంబర్ నెల చివరిలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ నెల 2వ తేదీ నుంచి కొన్ని జిల్లాలపై చలి ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా 18 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కాస్త ఇంకా పెరగడంతో జిల్లా ప్రజలు చలి పంజాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిరోజు ఉదయం 3-4 గంటల ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తోంది. ఉదయం 10 గంటలు అవుతున్నా కానీ మంచు విడవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు చలిగాలులు కూడా ఎక్కువగా వీస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు తగ్గకుండా పెరగకుండా నమోదవుతున్నాయి. ఎక్కువ చలి ఉండడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రత నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.